వల్ల విశ్వాసం కలుగుతుంది. అది యేసుప్రభు వారికి వచ్చిన మాట వల్ల మాత్రమే కలుగుతుంది. యేసుప్రభు వారు ఏమైనా చేయగలిగిన దేవుడు అంటే ఆయన గతంలో ఏం చేశాడో మనకి తెలిస్తేనే భవిష్యత్తులో ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం స్థిరపరచుకోగలం కదా. అందుకే నేను ఈ సిరీస్ ని స్టార్ట్ చేశాను. యేసుక్రీస్తు ప్రభు వారు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు తాను భూమి మీద ఉన్నప్పుడు చేశారు. అందులో ఒకటి సమాజ మందిరపు అధికారి తన యొక్క చిన్న కుమార్తె చనిపోబోతూ ఉండగా తన అధికారం బట్టి గాని, తనకున్న ధనాన్ని బట్టి గాని, తనకున్న స్థితిగతులను బట్టి గాని ఏమి చేయలేక చేతకాని పరిస్థితిలో యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని బ్రతిమలాడుకుంటున్నప్పుడు ఆయన వెంటనే బయలుదేరి వారి ఇంటికి రావడం జరుగుతుంది. మార్గ మధ్యంలో ఒక 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ స్వస్థపరచబడింది. ఆ సమయంలో యేసుప్రభు వారు అక్కడ నిలిచి జనాలతో ఆ యొక్క స్త్రీతో మాట్లాడుతున్న సమయంలో యాయీరు అనే ఆ అధిపతి ఇంటి నుంచి కొంతమంది మనుషులు వచ్చి, ఇదిగో నువ్వు బోధకుడిని ఇబ్బంది పెడుతున్నావు, నీ చిన్న కుమార్తె చనిపోయింది అని చెప్పినప్పుడు యేసుప్రభు వారు ఒక్కటే అంటారు, నువ్వు వారి మాటల యందు లక్ష్య పెట్టవద్దు, వారి మాటల యందు దృష్టి పెట్టవద్దు, వాళ్ళ మాటలను నువ్వు పట్టించుకోవద్దు, నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పి ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర ఆ బిడ్డ ఉన్న రూమ్ లో అందరూ కూర్చొని గొళ్ళు నా ఏడుస్తూ అరుస్తూ ఉండగా, ఏడుపులు పెడబొబ్బులు పెడుతూ ఉండగా యేసుప్రభు వారు ఏడవద్దు అని చెప్పినప్పుడు, ఇదిగో ఆమె చనిపోలేదు నిద్రపోతుందని చెప్పినప్పుడు ఆయన్ని ఒక అపహాస్య చేశారంట, ఆయన్ని ఒక వింతగా చూశారంట. కానీ యేసుప్రభు వారు తన యొక్క 3 శిష్యుల్ని, తన తల్లిదండ్రుల్ని, ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు తీసుకొని ఆ బిడ్డ ఉన్న రూమ్ లోకి వెళ్ళి ఆ బిడ్డని చేయి పట్టుకుని ఆ బిడ్డని తలి తాకుమి అనగా చిన్నదానా నేను లెమ్మని చెప్చున్నాను అనే మాటను పలికిన వెంటనే ఆ బిడ్డ లెగిసి నడవసాగింది అంట. ఆయన మాట చేత ఆ చనిపోయిన బిడ్డకి జీవాన్ని అనుగ్రహించి ఆ యొక్క బిడ్డని తల్లిదండ్రులకు అప్పగించి ఆ విషయం ఎవరికి చెప్పొద్దని యేసుప్రభు వారి కుటుంబానికి ఖండితంగా ఆజ్ఞాపిస్తారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు, తప్పకుండా కార్యం జరిగిస్తాడు, తప్పకుండా ఒక రోజు వస్తుంది అని నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకుంటూ ఉంటే, ఇదిగో ఈ కుటుంబంలో ఉన్న జనుల్లాగానే, ఈ కుటుంబం చుట్టూ ఉన్న జనుల్లాగానే నీ జీవితంలో కూడా ఏమవుతుందిలే, ఎప్పుడవుతుందిలే అని నిన్ను చూసి ఏడ్చేవాళ్ళు, అపహసించే వాళ్ళు, లేదా ఇదిగో ఇక అంతా అయిపోయింది యేసుప్రభుని ఇంకా ఇసిగిచ్చుకు, ఆయనకి ఇక ప్రార్థన చేయకు అని నీకు చెప్పేవాళ్ళు నీ చుట్టూ చాలా మంది ఉన్నారేమో. యేసుప్రభు అంటున్నారు, వాళ్ళ మాటల్ని లక్ష్య పెట్టవద్దు, ఎంత మాత్రము వారి మాటలను లక్ష్య పెట్టవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, నీ జీవితంలో తప్పక కార్యం చేస్తానంటున్నారు.